ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఒక అంచనా. ఎస్ లక్ష్మణ్ గారు, అంటే అదే క్వశ్చన్ నేను రిపీటెడ్గా అడుగుతున్నాను. అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలిపించడానికి ప్రయత్నం చేయడంతో పాటు ఇది ఓడిపోతే బాగుంటుంది, తద్వారా ఇక్కడ సీఎం మార్పు జరిగే అవకాశాన్ని క్రియేట్ చేయాలన్న ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీలో జరిగింది అన్న ఒక మాట కూడా మనకు వినిపించింది. సో మీరేమంటారు దానికి సంబంధించి? ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా ఎస్ ఎస్ మనం చూస్తున్నాము. మరొకసారి ఏదైతే మనం బీహార్కి సంబంధించిన రిజల్ట్స్ వైపు ఒకసారి మనం వెళ్దాము. బీహార్లో ఎప్పటికప్పుడు ఆ ఆధిక్యాలు అయితే మారుతున్నాయి, కానీ ఆధిక్యాలు కేవలం అభ్యర్థుల మధ్యలో మారుతున్నాయి తప్ప పార్టీల మధ్యలో మారే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. మరొకసారి ఎన్డీఏ 194 సీట్లతో 194 సీట్లలో ఆధిక్యంతో మళ్లీ దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడప్పుడు 190 మార్క్ కన్నా కిందకి వెళ్తోంది, కానీ బట్ 194 సీట్లు వెళ్తే మహాగఠబంధన్ కేవలం 44 సీట్లకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపించేలాగా సిచ్యువేషన్ ఉంది. ఓవరాల్గా చూస్తే మాత్రం బీహార్ ప్రజలు మాత్రం వన్ సైడెడ్గా తీర్పు ఇవ్వడానికి సిద్ధపడిపోయారు. వారు వన్ సైడే, ఇద్దరు వారియర్స్ కలిసి ఈసారి ఈ ఎన్నికలకు వెళ్ళడం అన్నది మనం చూసాము. అంతేకాకుండా ఈ ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలు ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో దానికి కూడా ఒక ఎగ్జాంపుల్గా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ గత కొంతకాలంగా జరుగుతున్న ఈ ఉప ఎన్నికలు కానివ్వండి, ఎన్నికలు కానీ మనం చూసినప్పుడు ప్రజలందరూ ముందుగానే డిసైడ్ అయిపోతున్నారు. ఒక్కవైపుకే చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఒక్క సైడే గెలిపించే ప్రయత్నం చేస్తారు. గతంలో లాగా పొటాపొట్టి మెజారిటీ కానివ్వండి, లేకపోతే రెండు పార్టీల గెలుపు సీట్ల మధ్యలో అంతరాన్ని కూడా తగ్గించేసే ప్రయత్నం నుంచి బాగా పెంచేస్తున్న ప్రయత్నం కనిపిస్తోంది. సో మరొకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, మీరు ఏమంటారు? ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికలు ఏవి చూసినా సరే, అసెంబ్లీ ఎన్నికలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బీహార్ వరకు ఆ గ్యాప్ అన్నదాన్ని బాగా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు విపక్షానికి అధికార పక్షానికి మధ్యలో గ్యాప్ ఒక 15-20 సీట్లు మాత్రమే ఉండేవి. సో అంటే ఒక ఏమంటారు ఆ రెండు పార్టీల మధ్య బలాలు అనేది చాలా బాగుండేది. కానీ ఇప్పుడేమో వన్ సైడెడ్గా ప్రజలు తీర్పివ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకంటారు ఇలాంటి మార్పు ఎందుకు వచ్చిందంటారు ప్రజల్లో? ఒకటి, ఇంతకాలంగా దేశంలో మొత్తం కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క రూలింగ్ చూసినారు. కొంతకాలంగా కొన్ని రాష్ట్రాల్లో దాని తర్వాత మోదీ గారి యొక్క రూలింగ్ చూస్తున్నారు, గుడ్ గవర్నెన్స్ చూస్తున్నారు. ఆ కంపారిజన్ కళ్ళ ముందర కనబడుతున్నప్పుడు మాకు కూడా విశ్వాసం పెరిగి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కఠోర పరిశ్రమ చేస్తా ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఇంకేం కాము, మాకేం లాభం రాదు అని తెలిసి కూడాను పార్టీ నిర్మాణం కోసం, పార్టీ పటిష్టత కోసం, తద్వారా గవర్నమెంట్కి వస్తే పేద ప్రజలకు, నీడి ప్రజలకు సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం. మనకు కళ్ళ ముందర కనబడే రిజల్ట్ మా నిర్ణయాల కారణంగా, ప్రభుత్వాల నిర్ణయాల కారణంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అనేక స్కీమ్స్ పేదలకు అందుతున్నప్పుడు ఇది ప్రతి రాష్ట్రంలో పంపింగ్ బ్యాటరీతో గెలిపించాల్సిన బాధ్యత మనదని భావించి కష్టపడుతున్నారు. అలాగే ప్రజల్లో కూడా మార్పు కనబడతా ఉన్నది. అరే గెలిచే పార్టీ ఇది, చేసే పార్టీ ఇది. వాళ్ళు భలే పాత పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పునాదులు ఉన్న పార్టీ కావచ్చు ఒకప్పుడు, కానీ వాళ్ళు చేసింది ఏమీ లేదని అర్థమైన తర్వాత కూడా బీజేపీ ఇష్టం లేకున్నా కొందరు కాంగ్రెస్ ఆ యొక్క కుటుంబానికి పక్కాగా ఓటేసే కుటుంబాలు కూడా వాళ్ళు టర్న్ అవుతూ బీజేపీ ఓటేస్తారు. ఎందుకు? దేశం ముందర కనబడుతున్న సత్యం ఇది, డెవలప్మెంట్ కోసం కేవలం బీజేపీ మాత్రమే అని చెప్పేసి కొత్త జనరేషన్ వచ్చిన తర్వాత వారి కుటుంబాలకు కూడా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలు కూడా కఠోరంగా పరిశ్రమించి పార్టీ బలోపేతం కోసం, సిద్ధాంత ప్రచారం కోసం, గవర్నమెంట్ లో రావడానికి తమ కీలక పాత్ర, తమ సమయాన్ని వెచ్చించి పార్టీ నిర్మాణం కోసం పనిచేస్తున్న కారణంగా గెలిచేదే బీజేపీ, ఓటేద్దాం పదండి అనే యొక్క ప్రజలు రావడం కారణంగా ఈ రకంగా ప్రతి రాష్ట్రంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీ, ఇప్పుడు బీహార్, ఒరిస్సా ల్యాండ్ స్లైడ్ విక్టరీ పార్టీ కనుచూపు మేరలో కూడా కనబడినటువంటి పశ్చిమ బెంగాల్లో కాళ్ళు చేతులు నరికినా, మహిళలకు రేపులు చేసిన ఆ యొక్క టీఎంసీ నాయకులనే యాక్షన్ తీసుకోరు, ఈ యొక్క కార్యకర్త బలి చేస్తుందని చెప్పి భావించి ప్రజలు బీజేపీకి అక్కడ 75 సీట్లు ఇచ్చినారు. ఈ రకంగా వాస్తవాన్ని అర్థం చేసుకుంటారు ప్రజలు. ఏదో ఒక మంచి గుర్తించారు సార్. రాముడు లాంటి 14 సంవత్సరాల వనవాసం
పాండవులకు కూడాను అనేక సంవత్సరాలు వనవాసం, దాని తర్వాత మంచి రాజ్యం కోసం మంచి వాళ్ళ చేతుల మరి అధికారం అప్పయిన చరిత్ర చూస్తున్నాం. అదే ఇవాళ మాకు ఆదర్శం, అటువంటి ఒక క్యారెక్టర్ మాకు ఆదర్శం, అటువంటి క్యారెక్టర్ తోనే మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఇవాళ జూనియర్ అయినా సీనియర్ అయినా ఈ దేశమే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పార్టీ పర్సనల్ నెక్స్ట్ అని చెప్పేసి పనిచేస్తున్న కారణంగా ప్రజలకు కూడా అర్థమైంది. వీళ్ళు ఏది చెప్తారో అది చేస్తారు, ఏది చేయగలుగుతారో అది మాత్రమే ప్రామిస్ చేస్తారని ఒక విశ్వాసం పెరగడం కారణంగా ల్యాండ్ స్లైడ్ విక్టరీ ప్రతి రాష్ట్రం సాధ్యమైంది. నాకు విశ్వాసం. లక్ష్మణ్ గారు, చిదంబరం నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో మొత్తం కూడా క్రిస్టియన్స్ ఉంటారు. గోవాలో ముస్లింస్ క్రిస్టియన్ కలిపి 52-48% ఉంటారు. అక్కడ కూడా బీజేపీ గెలుస్తున్నదా? వాళ్ళకు కూడా అర్థమైంది కదా, నేషన్ కోసం ప్రజల కోసం వారి జీవితంలో ఏర్పాటు చూడలేదు సార్. నార్త్ ఈస్ట్ లా రైల్వే లైన్ చూడలేదు, ఆ రోడ్లు చూడండి, నేషనల్ హైవే. నేను మొన్న పోయించిన 5-6 రాష్ట్రాలు బ్రహ్మాండంగా బార్డర్ లైన్స్ అన్ని, నేషనల్ హైవేస్ అన్ని కూడా భయంకరంగా డెవలప్ చేస్తా ఉన్నారు. కొత్త దేశాన్ని ఎట్లయితే నిర్మాణం చేయడానికి మ్యాన్ పవర్, డబ్బులు, పనులు కనబడతాయో అదే రకంగా ఆ యొక్క ప్రాంతంలో ఇవన్నీ డెవలప్మెంట్ కనబడదు. ప్రత్యేకంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ డెవలప్మెంట్ కోసం కేంద్రంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా సిపి ఠాకూర్ గారు, దాని తర్వాత ఇప్పుడు కూడా మొన్నటి వరకు కిషన్ రెడ్డి గారు ప్రత్యేకంగా నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కేంద్రం ఇచ్చింది సార్ మోదీ గారు. అంత కాబట్టి అక్కడ డెవలప్ అవుతా ఉన్నది. క్రిస్టియన్ అయినా ముస్లిం ఓటేస్తుంది మాకు. లక్ష్మణ్ గారు, అంటే ఇది ప్రజాస్వామ్యానికి మంచిది అని, ఎందుకంటే ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ అని పార్టీలో చెప్పుకోవడం ఓకే కానీ, బట్ ప్రజాస్వామ్యానికి ఇది నిజంగానే మంచి పరిణామంగా చూడాలా ఎలా అంటారు? ఎందుకంటే ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ 70-75%, 80% సీట్స్ ఒకరి చేతికి వెళ్ళిపోతే ఇక ప్రజాస్వామ్యం అన్నది నిజంగా పాసిబుల్ అవుతుందా? ఈ ప్రతిపక్షాల గొంతు నొక్కుతారన్నది మామూలుగానే మనం వింటూ ఉంటాము. ఇలాంటి నెంబర్స్ వస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు అబ్సల్యూట్ మెజారిటీ రావటం అన్నది ప్రజాస్వామ్యంలో కరెక్టే, కానీ అంత మించి ఇంకా మెజారిటీ వచ్చి అసలు ప్రతిపక్ష పార్టీలకు పాత్రే లేని పరిస్థితి వస్తే మాత్రము అది నిజంగా ప్రజాస్వామ్యానికి మంచిదైతే కాదు. చెక్ అనేది ఇప్పుడు ఉండాలి కూడా. ఇప్పుడు దేశంలో ఇవాళ పార్టీ పరిస్థితులు ఏమున్నాయి? ఏమైనా ఆల్టర్నేట్ ఉందా? బీజేపీ ఆర్ కాంగ్రెస్ నేషనల్ లెవెల్లో, నో అదర్ పార్టీస్. ఈ అన్ని ప్రాంతీయ పార్టీలు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతూ వెళ్తే ఎన్డీఏ కూటమి యొక్క అపహరణ తీసుకుంటూ మేము ఏది చేస్తే నడుస్తుంది అనేటువంటి పద్ధతిలోకి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు అదే పూర్వకాలం రాజులు ఏకఛత్రాధిపత్యం నడిపించినట్టు రాజ్యాన్ని తను ఏదనుకుంటే అదే కరెక్ట్ అనే పద్ధతిలో పరిపాలన జరుగుతుంది. ప్రశ్నించే వాళ్ళు ఉండాలి, లేకపోతే అవినీతి పెరుగుతుంది. సో కాంగ్రెస్ పార్టీ బలహీన పడకూడదు, పడుతున్నది. అది ఎందుకు పడుతున్నది అంటే వాళ్ళకు స్ట్రాటజీ సరిగా లేదు ఒకటి. ఇప్పుడు అది కాదండి, ఓటు చోరీని తీసుకుంటే ఇప్పుడు ఎట్లా ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు బీహార్ లో చెప్పండి. కేవలం అది తీసుకొని పెద్ద దాని ర్యాలీలు ప్రచారం చేసి ఏదో అయిపోయినట్టు కొంపంత మునిగిపోయినట్టు చేశారు. మరి వాళ్ళ ప్రజలు దాన్ని అంగీకరించలేదు కదా, అంతకు మించిన సీట్లు ఇస్తున్నారే. మరి అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క స్ట్రాటజీ ఏదైతుందో అది సరిగా లేదు. ప్రజల ప్రాధాన్యతలో ఓట్ చోరీ ఒక పాయింట్ కదా. ప్రజల ప్రాధాన్యతలో ఓట్ చోరీ అన్నది ఎందుకుంటుంది? సరే, ఎవరు గెలిచారు, ఎక్కడ వేరే రాష్ట్రంలో జరిగిన అవకతవకల్ని ఈ రాష్ట్రంలో వచ్చి చెప్తే మరి ఇప్పుడు ఓటింగ్ అన్నది ప్రక్రియ, ఓటు ప్రక్రియ అన్నది ఒకప్పుడు ఎన్యూమరేషన్ వచ్చినప్పుడే జరిగేది, ఈ ఆన్లైన్ సిస్టమ్ రానప్పుడు. ఇప్పుడు నిరంతర ప్రక్రియ. నీకు ఓటు హక్కు లేదంటే నువ్వు ఆన్లైన్ లోకి వెళ్ళిపోయి డాక్యుమెంట్లన్నీ అప్లోడ్ చేసేస్తే నీకు వెంటనే ఓటు హక్కు ఇచ్చేస్తున్నాడు. అవును, లేదు నువ్వు అడ్రస్ మారేవంటే వెంటనే నువ్వు చేంజ్ అడ్రస్ ఎవిడెన్స్ పెట్టేస్తే వెంటనే ఇచ్చేస్తున్నాడు. ఇచ్చేస్తున్నప్పుడు నువ్వు చోరీ ఏంటి? ఇంకా నాకు అర్థం కాలేదు. ఎక్కడో మిస్టేక్స్ ఉండదు, ఎవడో కావాలని ఏం చేస్తాడు. ఇప్పుడు నేనే ఉన్నానండి, కావాలని నా ఫోటో బదులు నా ఆధార్ కార్డు అడ్రస్ అన్ని పెట్టేసి ఆధార్ కార్డు నంబర్ టైప్ చేసి ఫోటో తీసుకొచ్చి అమితాబ్ బచ్చన్ ఫోటో పెట్టి నేను అప్లోడ్ చేస్తాను అనుకోండి. అక్కడ ఏమైపోతుందంటే ఆ సిస్టమ్ లో ఆటోమేటిక్ గా ఎంట్రీ అవుతుంది.
దాన్ని ఫోటో చూసి దాని వెంటనే చూసి అంత ఉండదు. ఎంట్రీ అయిపోయి నీకు వెంటనే యాక్సెప్ట్ అయినట్టు వస్తుంది, వచ్చినప్పుడు కార్డు బయటకు వస్తుంది. నువ్వు ఎవరైనా అరే బాబు పలానా ఫోటో వచ్చిందని కంప్లైంట్ వెళ్తే చెప్ప వాడు అంత పెద్ద డాటాను ఓపెన్ చేసి చూడలేడు. చిన్న డాటా కాదు కదా, కోట్లలో డాటా ఎలా ఓపెన్ చేసి చూస్తారు? నువ్వు కంప్లైంట్ పోతే చూస్తారు. కావాలని అట్లాంటి చిలిపికలను చూసి ఎవరో విదేశాల్లో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఆ ఫోటోలు పెట్టి ఇవన్నీ ఎందుకు చేశారు? ఆ చేసిన వాళ్ళు ఎవరు చేశారు, ఎందుకు చేశారో పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెడితే ఇంకోసారి అలాంటి పనులు చేయరు, వాళ్ళు తప్పుడు పనులు చేయరు. ఇక్కడ నీకు అందుకని ఇప్పుడు అంత పెద్ద స్లోగన్ తీసుకొని తిరిగాడు ఆయన రాహుల్ గాంధీ. ఇప్పుడు ఇవాళ ఏమైపోయింది? అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది కదా వ్యూహము. అరే అక్కడ బిలో పావర్టీ ఉంది, పాపం దేశమంతా తిరిగి వాళ్ళు బతుకుతున్నారు కూలీలుగా వెళ్ళి, వాళ్ళ జీవన విధానం పెంచుతాము, అలాగే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పర్సెంటేజ్ పెంచుతాము, దాని గురించి మాట్లాడాలి. దాని గురించి వాళ్ళకు చేయగలిగితే అది ఎక్కడన్నా వాళ్ళకి ఎక్కుతుంది ప్రజలకి. ఏదే మన గురించి మాట్లాడుతున్నారు మనకి. ఇప్పుడు అక్కడ అసలు ఎందుకు అక్కడ ఇండస్ట్రీస్ పెరగడం లేదండి? అక్కడ ఇండస్ట్రీస్ పెరిగితే ఎందుకు వస్తారంటే ఆంధ్రప్రదేశ్ కు, తెలంగాణకు, కర్ణాటకకు, మహారాష్ట్రకు ఎందుకు వెళ్తారండి వాళ్ళు? పెరగడం లేదు అక్కడ. దాన్ని మాట్లాడండి. ఎందుకు ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ పెరగడం లేదు, ఇతర పరిశ్రమలు పెరగడం లేదు, ఎందుకు ఇక్కడ నుంచి కూలీలందరూ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు అని. అవన్నీ చేయకుండా ఓటు చోరీ అంటాడు. ఇప్పుడు రివిజన్ చేశారు. రివిజన్ లో అసలు వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. బోగస్ ఇదే మన ఆధార్ కార్డులు పెట్టారు. బంగ్లాదేశ్ వల్ల, మయన్మార్ నుంచి వచ్చారా, నేపాల్ నుంచి వచ్చారా, అసలు వాళ్ళు ఎవరు అసలు ఇళ్లలోనే లేనప్పుడు తీసేయక ఏం చేస్తారండి? 56 లక్షలు తీసేశారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు కాంగ్రెస్ అని వాళ్ళ ఆయన వచ్చి టీవీలలో, 56 లక్షల ఓటు తీసి అవతల పడేశారు, దాని వల్ల ఓడిపోయాము, ప్రజాస్వామ్యానికి ఇది మచ్చ, ఇలాగే కొనసాగితే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు అని చెప్తున్నాడు. మరి మీరంతా ఏం చేసినారయ్యా? కాంగ్రెస్ పార్టీకి నెట్వర్క్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు కదా. ఓటు చోరీ జరుగుతుంటేనో, రిమూవ్ చేస్తూ ఉంటేనో, నువ్వు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఒక 6 నెలలు అనంగా ఇన్ని కార్యకర్తలు ఇంటింటికి పంపించు. వాడు ఓటు హక్కు ఉందో లేదో నువ్వు ఆన్లైన్ లో ఇట్లా కొడితే వస్తుంది. ఒక అప్డేట్ ఇస్తాను నేను, ఒక అప్డేట్ ఇచ్చి వస్తాను సార్. ఒక అప్డేట్ ఇస్తాను నేను.